నమస్తే అండి. వెల్కమ్ టు విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. 2024 సంవత్సరంలో పత్తి విత్తనాలు ఏ విధమైనటువంటి రకాలు వేసుకుంటే బాగుంటుంది, ఏ విధమైనటువంటి విత్తనాలు వేసుకుంటే బాగుంటుంది అని రైతులు అయోమయ స్థితిలో ఉన్నారు. కొంతమంది చెప్తున్నారు టాప్ 5 అని, టాప్ 10 అని. అన్నీ కూడా మంచి విత్తనాలే ఉంటాయన్నమాట. నేను చెప్తాను కొన్ని రకాలు. ఇప్పుడు మనము విత్తనాల కంపెనీలు పేరు చెప్తానండి, ఎందుకంటే రైతులకు అన్ని తెలిసినటువంటి రకాలే ఉంటాయి. కావేరి సీడ్స్, యుఎస్ అగ్రిటెక్, నూజివీడు సీడ్స్, మైకో, కృషిధను, నవయుగ సీడ్స్, వేద సీడ్స్, రాశి సీడ్స్, క్రిస్టల్ వారివి చెప్పుకుంటూ పోతే వందల కంపెనీలు ఉన్నాయి. దీంట్లో మనము టాప్ 10 అని, టాప్ 1 అని, ఎందుకంటే దీన్ని డివైడ్ చేసి చూడలేము. ఎవరో కొంతమంది ఎవరికో పండిందని చెప్పేసి అది టాప్ 1, నంబర్ 1 అదే విత్తనాలు కావాలని రైతులు ఎగబడుతున్నారు అనమాట. గత సంవత్సరం అన్నీ కూడా 10 నుంచి 15 క్వింటాల లోపలనే దిగుబడి రావడం అయితే జరిగింది అనమాట. ఎందుకంటే అంతకుముందు 22, 23లో యుఎస్ అగ్రిటెక్ వారి 7069 ఆ వెరైటీ కాస్త బాగా వచ్చిందని గత సంవత్సరం ఎగబడ్డారు. ఈ సంవత్సరం కూడా ఎగబడుతున్నారు. అవి ఇప్పుడు కొంతమంది రైతు ఆశని ఆసరాగా తీసుకొని బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు. అది ఎంఆర్పి రేట్ వచ్చేసి 860 నుంచి 50 రూపాయలు ఉంటే, 850, 60 ఉంటే దాన్ని 12, 1300, 1360 వరకు అమ్ముతున్నారు. ఇప్పుడు అంత పెట్టి ఇప్పుడు చిన్న రైతు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతు కొంటాడు. 20, 30, 40 ఎకరాలు ఉన్నటువంటి రైతు అలాంటి విత్తనాలు కొని అంత రేటుకు కొని పండించగలడా? దీంట్లో నేను ఒకటి చెప్తానండి, విత్తనాలు కాదు నంబర్ 1, రైతు నంబర్ 1. రైతు పండిస్తేనే కంపెనీ కూడా నంబర్ 1 అవుతుంది. కంపెనీ వాళ్ళు ఎవరైనా పండించి పలానా కంపెనీ వాడు పండించినాడా అదే విత్తనాలు నేను ఇస్తున్నానని చెప్తున్నారా? లేదు, పలానా రైతు పండించినాడని చెప్తున్నాడు. అందుకే ఇక్కడ రైతు నంబర్ 1. రైతు ఎందుకంటే రైతు దగ్గర పండించే సత్తా ఉన్నప్పుడు పలానా రైతు పలానా విత్తనాలు పండించాడని చెప్తున్నారు అంతే. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలు, మొక్తాలు కానీ ఆయదే సైడు మనకి ఇప్పుడు క్రాసింగ్ చేస్తుంటారు, వాళ్ళు విత్తన ఉత్పత్తి చేస్తుంటారు రైతులే. అక్కడ తీసుకుని వచ్చి మన గ్రామంలో 20 క్వింటాలు పండించినటువంటి రైతులు కూడా ఉన్నారు. మరి ఏం చెప్తాము? అందుకే ఇక్కడ ఏ విత్తనాలు అది ఇది ఈ విత్తనాలు అని మానేయండి. మీకు నచ్చిన విత్తనాలు, మీ దగ్గర దొరికే విత్తనాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొని పండించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు రేపు 25వ తారీఖుకి రోహిణి కార్తె అని వస్తుంది. రోహిణి కార్తెలో విత్తనం వేసుకోవడానికి, ఎందుకంటే నీటి పారుదల కింద అయితే మంచి సమయం అన్నమాట. ఇప్పుడు రోహిణి తర్వాత మృగశిర కార్తె వస్తుంది. వాతావరణం అనేటువంటిది చల్లబడుతుంది. ఎందుకంటే మృగశిర కార్తె వచ్చినప్పుడు మనకి అప్పుడు నాటుకోడి కోసేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు వాతావరణం అనేటువంటిది వేసవి కాలము అనేటువంటిది వెళ్ళిపోయి మనకి ఈ శ్రావణ మాసంలో చల్లదనం అనేటువంటి ఆషాఢం వస్తుంది కదా, అప్పుడు చల్లదనం వస్తుంది. అందుకని చెప్పేసి సరైన సమయం ఏదంటే రోహిణి, మృగశిర. ఈ కార్తెలో నీటి పారుదల కింద అయితే ఖచ్చితంగా మీకు నచ్చిన విత్తనాలు అయితే పెట్టుకోవచ్చు. తర్వాత ఇక వర్షాధానికంటే వర్షం వచ్చినప్పుడే పెట్టుకోవాలి. అందుకే నేను ఒక 2 రకాలు అయితే తీసుకున్నాను అన్నమాట. అవి ఏంటంటే, ఒకటి ఇప్పుడు నేను గత సంవత్సరం వేసాను అనమాట. గత సంవత్సరం ఇది కృషిధన్ వారిది లయన్ అని చెప్పేసి ఈ వెరైటీ వేసుకున్నాను. నాకు ఈ వెరైటీ ఇది నేను చెప్పాను కదా, యుఎస్ అగ్రిటెక్ వారిది మన స్నేహితుడు వేసాడు. వాడికి ఎన్ని క్వింటాలు వచ్చిందో ఇది కూడా నాకు అంతే వచ్చిందనమాట. మరి చెప్పండి, ఇది ఏది బెస్ట్? అది నంబర్ 1, ఇది నంబర్ 1? నంబర్ 1 విత్తనాల్లో లేదు, రైతు పండించే పద్ధతి మీద దిగుబడి అనేటువంటిది, విత్తనాలు అనేటువంటివి ఆధారపడి ఉంటాయి. ఇది ముఖ్యంగా రైతులు తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. నేను ఇంకోటి విత్తనాలు తెచ్చుకున్నాను అన్నది. ఇంకోటి ఏదంటే ఇది క్రిస్టల్ వారి సిసిహెచ్ 369 అండి. ఇది ఎందుకంటే 140 రోజులు పంట కాలం ఉందన్నమాట. ఇది 180 రోజులు అన్ని రకాలు, 170 నుంచి 180 రోజులు పంట కాలం ఉంటే, ఇది 135 నుంచి 140 రోజులు పంట కాలం ఉంటుంది. ఎందుకంటే నాకు ఒక 2 ఎకరాలు నీళ్ళ భూమి ఉందన్నమాట.
ఎందుకంటే ఇది తొందరగా పంట చేతికి వచ్చేస్తే రెండో పంటకి అనువుగా ఉంటుందని చెప్పేసి ఈ రకం అయితే రావడం అయితే జరిగింది. ఈ రకం లక్షణం ఏమిటంటే లావు కాయ ఉన్నా కూడా దగ్గర కాపు పడుతుంది అన్నమాట. ఎవరైనా రైతులు తీసుకోవాలనుకుంటే ఇలాంటివి కూడా తీసుకోవచ్చు. ఓకేనండి, మన వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.